అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి రావడం ఉంది. ఇక్కడ మనకి స్కీము ఇయరు అలాగే మదర్ కానీ ఫాదర్ కానీ అలాగే గార్డియన్ ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను స్కీమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, తల్లికి వందనం సంబంధించి సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 2025-26 సంబంధించి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తా అండి. ఖచ్చితంగా మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి. కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, లేకుంటే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో నేను నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంది కదా, సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు గెట్ ఓటీపీ అని చెప్పేసి కదా, ఓటీపీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యువర్ ఆధార్ విల్ బి అథెంటికేట్ అని చెప్పేసి వస్తుంది. ఖచ్చితంగా మీకు ముందే చెప్పాను కదా, ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ నేను ఓటీపీ అనేది కాపీ చేస్తున్నాను. సో ఓటీపీ కాపీ చేసి ఇక్కడ ఓటీపీ అనేది నేను పేస్ట్ చేస్తున్నాను. చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్, మండలము, సెక్రటరేట్, అలాగే మీ యొక్క సెక్రటరీ నేము, అలాగే క్లస్టర్ కోడ్, అలాగే బెనిఫిషియరీ యొక్క నేము, మొబైల్ నెంబర్ అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టేటస్ అనేది మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది యొక్క స్టేటస్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్లికేషన్లో 2 చిల్డ్రన్స్ అయితే ఉన్నారు, వారి యొక్క పేరు అయితే ఇవ్వడం ఉంది. ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఇక్కడ యావరేజ్ కరెంట్ అనేది 300 యూనిట్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ కరెంట్ అనేది రిమార్క్ కూడా రావడం జరిగింది. ఒకవేళ మీకు పేమెంట్ అనే డీటెయిల్స్ అప్డేట్ అయిన వెంటనే ఇక్కడ పేమెంట్ ఏ బ్యాంకుకి పడింది అని చెప్పేసి స్టేటస్ అని కూడా రావడం జరుగుతుందండి. అలాగే మనం వాట్సాప్ ద్వారా కూడా అమౌంట్ పడిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఏ బ్యాంకుకి పడింది అనేది మీరు ఒకవేళ 2-3 బ్యాంకులు ఉంటే కన్నా మీరు ఆధార్ వెబ్సైట్లో ఆధార్ షేరింగ్స్ సంబంధించి స్టేటస్ ఎన్పిఎస్ఏ స్టేటస్ అని చెక్ చేసుకోవాలి. సో 2-3 బ్యాంకులు ఉన్న వాళ్ళైతే ఆ విధంగా చెక్ చేసుకొని, ఒక బ్యాంకు ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు ఎన్పిఎస్ఏ లింక్ అనేది ఉంటే కన్నా డైరెక్ట్ మీ యొక్క అకౌంట్కి అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఈరోజు